మనలో అంగీకరించేటువంటి గుణం ఉండాలి, కానీ మనకి ఎదురైనటువంటి ప్రతి తిరస్కరణ కూడా మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. మనల్ని అవమానానికి గురి చేసినటువంటి ప్రతి సందర్భము కూడా మనల్ని ఆలోచింపచేసి మరో అడుగు ముందుకు పడేలాగా చేస్తుంది. అందుకే తిరస్కరణ, అవమానాలు అనేవి మనలో నుంచి మనల్ని కొత్తగా పుట్టడం వైపు ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాయి. తిరస్కరణకి గురి అయ్యారు అంటే ఆ తిరస్కరణ మీకు కొత్త మార్గాన్ని వెతికి పెడుతుంది అని అర్థం. మీరు మరింత కొత్తగా ఆలోచించి కొత్త మార్గాల వైపు పయనిస్తారని అర్థం. అంతేకాని తిరస్కరణకో అవమానానికో గురి అయితే ఇక ఇక్కడితో ఆగిపోదాంలే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆ తిరస్కరణ మరో మార్గానికి తలుపులు తెరిచిపెట్టింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే అవమానం కూడా, ప్రతి అవమానం మనలో ఉన్నటువంటి ఓపికని పరీక్షిస్తూ మనలో నుంచి మనం వెతికి పట్టుకునేలాగా, మన జీవితాన్ని మనమే సరైనటువంటి మార్గంలో నడిపింప చేసుకునేలాగా సరికొత్త దారులని మనకి వెతికి ఇస్తుంది. అవమానంలో నుంచే కదా గెలవాలి అనేటువంటి కోరిక ఉత్పన్నమవుతుంది.